పరం శాంతి సాక్షి బేన్ భక్తి మార్గం గురించి, జ్ఞాన మార్గం గురించి కంపారిజన్ చేస్తూ చక్కటి పాయింట్ని చెప్తూ ఉన్నారు. దీన్ని తెలుగులో వినండి. భక్తిని ఘోర అంధకారం అని కూడా అంటారు. ఘోర అంధకారం ఎందుకు అంటే భ్రమించటం జరుగుతుంది. అంధకారంలో కనిపించక అటు ఇటు తిరుగుతూ ఉంటారు. బయట సుఖం కోసం భ్రమిస్తూ ఉంటారన్నమాట. ఆత్మ సుఖాన్ని మర్చిపోతారు. ఎప్పుడెప్పుడైతే కోరికలు ఎక్కువైపోతూ ఉంటాయో అప్పుడు ఆత్మ సుఖాన్ని మర్చిపోతారు. బయట సుఖంలో మునిగిపోవాలి అంటే ఇరుక్కుపోవాలి అనే విషయం తెలియటం లేదు. అందుకని అప్పుడప్పుడు కోరికలు తీర్చమని, కోరికలు పూర్తవుతాయి అని పూజ, భక్తి, కర్మకాండలు చేస్తూ సప్తాహంలో ధ్యానం, పూజలో ఇరుక్కుపోతూ ఉంటారు. పూజ, ప్రార్థన చేయటము అంటే ఒక రకంగా ఇది ప్రారంభిక స్థితి. జ్ఞానం తెలిసినంత తర్వాత మళ్ళా కింద మెట్టుకు ఎవరు దిగరు, మళ్ళా భక్తి ఎవరు చెయ్యరు. భక్తికి ఫలితమే జ్ఞానం అన్నారు. ప్రారంభము తర్వాత ప్రైమరీ తర్వాత సెకండరీ ఉంటుంది, పిహెచ్డి ఉంటుంది కదా, హై స్కూల్ ఉంటుంది. ఎప్పుడు ఓనమాలే దిద్దుకోంగా ప్రారంభం మీకు భక్తితో ప్రారంభమైన ఆత్మ జ్ఞానం యొక్క స్థితి వరకు వెళ్ళాలి అనే లక్ష్యం తీసుకోండి. అప్పుడు మీ చైతన్యం యొక్క స్థితి అనేది పెరుగుతూ ఉంటుంది. అదే నేను చెప్పేది. మీకు జిజ్ఞాస అనేది కావాలి. జ్ఞానం యొక్క జిజ్ఞాసుగా ఉన్నట్లయితే సత్యమైన జ్ఞానం, తత్వ జ్ఞానం ఎడల మీకు జిజ్ఞాస ఉత్పన్నమవుతుంది. ఎప్పుడైతే జిజ్ఞాస ఉత్పన్నమైనదో అప్పుడు మీ యొక్క పూజ అనేది అర్థమవుతుంది. పూజ్యులు ఎవరు, పూజారి ఎవరు తెలుసుకున్న తర్వాత మీరు మిమ్మల్ని మీరే పూజ్య స్టేజ్లోకి తీసుకొని వెళ్ళగలుగుతారు. అంటే మీ స్థితిని మీరు పొందగలుగుతారు. మీ యొక్క ఇష్ట దేవతల దగ్గరికి చేరుకోవటము అంటే మీ క్రియేటర్ దగ్గరికి చేరుకోవటమే. కానీ ఎందుకంటే జ్ఞానం లేకుండా మార్గం అనేది లభించదు. పూజ అనేది ప్రారంభమైంది, కానీ పూజతోటే పూజ్యులుగా మీరు కావాలి. అదే జపం చేయటం అంటారు, అదే తపం చేయటము. కానీ మంత్ర తంత్ర జపాలు అనేవి అర్థం తెలుసుకోలేరు. కేవలం అర్థం తెలుసుకోకుండా చేసినా అది కేవలం శాబ్దిక రథం పైనే ఉన్నట్లు అవుతుంది. శబ్దార్థం లేకుండా అన్నీ చేస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. కానీ ఉన్నతమైనటువంటి శక్తి ఏదో తెలుసుకోండి. దాన్ని పొందటం కోసం కోరిక పెట్టుకుంటే తప్పు లేదు. అనంత సమయం నుండి మీరు పూజ చేస్తూ వచ్చారు ఇప్పటి వరకు. ఈ జన్మలో అనంత జన్మల వరకు ఉన్నటువంటి తపన తీరుతూ ఉంటుంది. కేవలం భక్తులుగానే ఉండిపోవటం కాకుండా పరమ భక్తులుగా అయితే
పరమ శక్తి లభిస్తుంది, పరం జ్ఞానము లభిస్తుంది. భక్తి నుండి పరం భక్తిగా అయ్యి పరమాత్మ స్థితికి చేరుకోవాలి. లేకపోతే పరమాత్మ యొక్క అనుభూతి, ఆత్మ పరమాత్మల యొక్క కలయిక జరగదు. బ్రహ్మస్వరూపం యొక్క అనుభవము పొందాలి అంటే మీరు పరమాత్మ జ్ఞానం తెలుసుకోవాలి. అనుభూతి లేనిదే సాక్షాత్కారం అనేది, బ్రహ్మస్వరూపం యొక్క అనుభూతి లేనిదే సాక్షాత్కారం కూడా కాదు. అందుకనే ఆత్మ సాక్షాత్కారం కొరకు, ఆత్మ యొక్క అనుభూతి పొందటం కొరకు మీరు ముందుకు వెళ్ళాలి. జ్ఞానం వైపుకు పెరగాలి. తమ ఇష్టమైన స్థితికి చేరుకోవాలి. పరమాత్మను పొందాలి. ఈ స్వరూపాన్ని తెలుసుకోవాలి అంటూ ఉన్నారు సాక్షిబేన్. ఆత్మస్వరూపం గురించి తెలుసుకోవాలి. నమస్తే, పరం శాంతి.